మోంతా తుఫాను ప్రభావంతో కోస్తా జిల్లాలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో ఒక్కో కుటుంబానికి 3,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కుటుంబానికి 25 కిలోల బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేయడంతో పాటు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. రాష్ట్రం వైపు వేగంగా దూసుకొస్తున్న మోంతా తుఫానుపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో అత్యవసర వైద్య సేవలందించే సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. కాకినాడ ప్రాంతంలో తుఫాన్ తీరం దాటుతుండటంతో జిల్లాలో తీసుకోవాల్సిన చర్యలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సురక్షిత ప్రాంతాలకు తరలించిన ప్రజలకు నీరు, ఆహారం, పాలు, ఔషధాలు సమకూర్చాలని, ప్రజలెవరూ ఆందోళన చెందొద్దని పవన్ సూచించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలంతా అందుబాటులో ఉండాలని ఐటీ మంత్రి నారా లోకేష్ సూచించారు. చెరువుగట్లు తెగే ప్రమాదం ఉందని, ఇసుక బస్తాలను సిద్ధం చేసుకోవాలన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా సెల్ ఫోన్ ఆపరేటర్లు కమ్యూనికేషన్స్ పరంగా సమస్య రాకుండా చూడాలన్నారు. తుఫాన్ దృష్ట్యా ఎమ్మెల్యేలంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని, ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలన్నారు మంత్రి నారా లోకేష్. వివిధ శాఖల సమన్వయంతో ప్రజలకు ఇబ్బంది రాకుండా చూడాలని, కాకినాడ ప్రజాప్రతినిధులు, అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే కూటమి పార్టీల కేడర్, తీర ప్రాంతాలు, లంక గ్రామాల ప్రజలకు సహాయ శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు.